స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూడే. ఈ మూవీ అయితే బాగుంది, నేను కాదనలేదు. కాకపోతే చాలా విషయాల్లో అసలైన స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కి తెలుసు ఇది మనల్ని డిసప్పాయింట్ చేసింది. సో ఫ్యాన్స్ కి నచ్చేలా ఈ మూవీ స్టోరీ ఎలా ఉండాలని చెప్పేసి నేను ఇక్కడ డీటెయిల్డ్ గా చెప్తాను. అది కూడా ఈ మూవీలో పెద్దగా చేంజెస్ ఉండవు. సింపుల్ అడ్జస్ట్మెంట్ తోనే ఈ మూవీ అయితే ఇంకో రేంజ్ కి వెళ్తుంది. అంటే నేను చెప్పబోయే ఈ స్టోరీ విన్న తర్వాత మీకు కూడా అదే అనిపిస్తుంది. అది మాత్రం పక్కా చెప్పగలుగుతా. సో దానికి ముందుగా ఏవో చెత్త వీడియోస్ కి రీచ్ అవుతున్నాయి. సో మనలాంటి కంటెంట్ ఉండే వీడియోస్ కి రీచ్ ఇవ్వండి. సో ఈ ఛానల్స్ అనేవి మంచిగా గ్రో అవుతాయి. అండ్ ఈ స్టోరీ వినిన తర్వాత మీకు నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ పక్కా డిసప్పాయింట్ అయిన మన స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా సోది పక్కన పెట్టి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇది డిఫరెంట్ ఓపెనింగ్ తో ఉంటుంది. అండ్ మెయిన్ గా తనకి ఈ టెక్నాలజీ అండ్ ఆ యాక్సెస్ అంతా ఉండకూడదు. ఎందుకంటే అన్నిటికీ తనకి యాక్సెస్ ఉంటే తన టోన్ స్టార్క్ అవుతాడు, కానీ స్పైడర్ మ్యాన్ ఎందుకు అవుతాడు చెప్పండి? తన నాలెడ్జ్ తో కొంతవరకు ఓకే, బట్ ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తనకి యాక్సెస్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అండ్ మెయిన్ గా తను సూట్స్ ని క్రియేట్ చేసే ఫ్యాబ్రికేటర్స్ ఉండడము, అంటే మళ్ళీ ఇది టోనీ యొక్క టెక్ లాగే అనిపిస్తుంది. మనకు నో వే హోమ్ ఎండింగ్ లో తను స్ట్రిచ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది కదా, అలానే ఉంటే బాగుంటుంది. కేవలం తన నాలెడ్జ్ తో కొంతగా టెక్నాలజీ యాడ్ చేసినట్టు చూపించుంటే బాగుంది. అక్కడ వరకు బాగుండేది. ఇంకా అలానే తనకి ఇంత యాక్సెస్ ఉన్నప్పుడు గవర్నమెంట్ కి ఇంకా ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. అండ్ మెయిన్ గా అప్పుడు స్పైడర్ మ్యాన్ ఎవరని చెప్పేసి గవర్నమెంట్ కి ఎప్పుడూ తెలిసిపోతుంది. సో ఈ ఆస్పెక్ట్ అనేది తనకు ఉండకూడదు. ఇంకా అలానే ఏదైనా ఇన్సిడెంట్ జరిగే లోపే తనైతే వెళ్ళిపోతాడు. మనకు అలా ప్రాబ్లం జరిగే లోపలే తనకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతే ఆ ప్రాబ్లం మీద మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో ఆ ప్రాబ్లం జరిగే టైంలో తనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, కానీ ఆ జరిగే స్టార్టింగ్ పాయింట్ లోనే తనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతే మనకు రాబోయే ఇన్సిడెంట్ మీద క్యూరియాసిటీ ఉండదు. సో ఇలాంటి విషయాలన్నీ నేనైతే ఈ మూవీ నుండి తీయేస్తున్నా. ఇంకా ఇవి పక్కన పెట్టి యాక్చువల్ స్టోరీలోకి అయితే మనం వెళ్దాము. ఇక్కడ సీన్ టు సీన్ చెప్తాను. సో మీరైతే ఇన్వాల్వ్ అవ్వండి, మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో చూడండి, మార్వెల్ స్టూడియోస్ లోగో పడిన తర్వాత పిజ్జా టైం అని మన పీటర్ అయితే పిజ్జాని డెలివరీ చేస్తూ ఉంటాడు. నేను ఇక్కడ తనని పిజ్జా డెలివరీ బాయ్ గా గానీ లేదా తను ఏదైనా స్టోర్ లో వర్క్ చేస్తున్నట్టు అని అనుకున్నా. అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఫుడ్ డెలివరీ అనేది బాగా భూమ్ లో ఉంది కాబట్టి పాత టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ కూడా ఇది ఒక రెఫరెన్స్ లాగా ఉంటుంది. సో దానికోసం దీన్ని ఇంక్లూడ్ చేశా. అలా పిజ్జా డెలివరీ చేసిన తర్వాత తను నడుచుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఇంకా తన అపార్ట్మెంట్ లో తను పనుకుంటాడు. మొబైల్లో నెడ్ అండ్ ఎంజే యొక్క రీల్ చూస్తూ ఉంటాడు. అలా తను ఒంటరిగా బాధపడుతూ ఉంటాడు. ఇంకా తన కళ్ళు మూసుకుంటాడు. అక్కడ బ్లాక్అవుట్ అవుతుంది. ఆ తర్వాత ఓపెన్ చేస్తే గాల్లో ఇలా ఫ్రీ ఫాల్ చేస్తూ ఈ షాట్ వస్తుంది. ఇంకా ఇల్లీగల్ గా సిటీలో తిరుగుతున్న డిఓడిసిని అటాక్ చేయడానికి ఈ ట్రక్ అయితే వెళ్తూ ఉంటుంది. ఈ సీన్ ని మనకు కంటిన్యూస్ గా ఉన్న డ్యూరేషన్ కన్నా ఎక్కువ లెంత్ ఉంటుంది. సిమిలర్ టు అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 లాగా. అలా మనకు ఇంకా ఎంగేజింగ్ గా ఉంటుంది ఈ సీన్ అనేది. ఇంకా మధ్యలో పనిషర్ వస్తారు. ఇంకా మిగిలిందంతా మనం మూవీలో చూసాం. ఇంకా లాస్ట్ కి ఆ ట్రక్ ని అయితే తను ఆపి ఆ ట్రక్ ను ఓపెన్ చేస్తాడు కదా. కానీ ఇక్కడ చిన్న చేంజ్. అదేంటంటే ఆ ట్రక్ లో ఉండేది సివిలియన్ కాదు, ఒక క్రిమినల్. తనైతే మైండ్ కంట్రోల్ లో కూడా ఉండడు. ఇంకా దీన్ని ప్లాన్ చేసింది ఆ సిటీకి కొత్త క్రైమ్ బాస్ అయిన టూమ్ స్టోన్. తను ప్లాన్ చేయడం వల్ల ఇదంతా చేశానని చెప్పేసి తను చెప్తాడు. కానీ దీనికి అసలైన రీజన్ అనేది తనైతే ఈ క్రిమినల్ కూడా చెప్పుండడు. ఆ డిఓడిసి మీద అటాక్ చేసిన తర్వాత వేరే మనిషి వచ్చి మిగిలింది చూసుకుంటా అని చెప్పేసి ఆ క్రిమినల్ కి చెప్పుంటాడంట. దాంతో ఆ క్రిమినల్ కి దీనికి ఇంకా ఎలాంటి లింక్ అనేది ఉండదు. ఇక్కడతో ఈ షాట్ అనేది కట్ అవుతుంది. ఇంకా తర్వాత మన పీటర్ నార్మల్ అండ్ లోన్లీ లైఫ్ ని అయితే చూస్తూ ఉంటాడు. తన మనీ కోసం చాలా దగ్గరలో వర్క్ చేయడం అండ్ తన పార్ట్ టైమ్ లో జూనియర్ సైంటిస్ట్ గా మన బ్రూస్ బ్యానర్ తో కలిసి హొరైజన్ ల్యాబ్స్ లో అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ హొరైజన్ ల్యాబ్స్ అనేది మనకు స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ లో చూసాం అండ్ కామిక్స్ లో కూడా చూసే ఉంటారు. సో ఇక్కడైతే వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ బ్రూస్ కి పీటర్ ఎవరో తెలియదు, కేవలం హల్క్ మాత్రమే తెలుసు. ఇంకా పీటర్ ఏమో డబ్బుల కోసం అలా ఆరాటాలు పోరాటాలు చేస్తూ ఉంటాడు. ఇంకా సడన్ గా సిటీలో అయితే స్కార్పియన్ బ్యాంక్ రాబరీ చేస్తుంటాడు. దాన్ని ఆవడానికి తను ల్యాబ్ నుండి సడన్ గా అయితే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత స్కార్పియన్ కి స్పైడర్ మ్యాన్ కి అయితే ఫైట్ జరుగుతుంది. ఇదైతే సింపుల్ గా ఉండదు, ఫుల్ సీరియస్ మోడ్ లో ఉంటుంది. ఆ ఫైట్ జరిగాక లాస్ట్ కి ఎలానో స్కార్పియన్ ని తను ఆపి జైలుకి అయితే తనను పంపించేస్తాడు. ఇంకా ఆ తర్వాత అలిసిపోయిన పీటర్ పార్కర్ ఒక రెస్టారెంట్ లోకి వెళ్ళి తింటూ ఉంటాడు. అప్పుడు నెడ్ వస్తాడు. తను చూసి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఆ నైట్ అపార్ట్మెంట్ లో వెళ్ళి మళ్ళీ వాళ్ళ రీల్స్ అయితే చూస్తూ ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది ఎంజే అయితే న్యూయార్క్ వచ్చేసిందని. సో తనని ఎలాగైనా చూడాలని చెప్పేసి సేమ్ మూవీలో లాగే నెడ్ అయితే తను ఫాలో అవుతూ అక్కడికి వెళ్తాడు. ఆ తర్వాత ఈ సీన్ చూసి బాధపడి ఇంట్లోకి వచ్చి పడిపోతాడు. అప్పుడు సిమిలర్ టు మూవీ లాగే మ్యూటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా ఆర్గానిక్ వెబ్బింగ్ ఇవంతా చూస్తాం.
దీన్ని కంట్రోల్ చేయడానికి బ్రూస్ బ్యానర్‌ని అయితే తను హెల్ప్ అడుగుతాడు. అది కూడా ఎలా చెప్తాడంటే, స్పైడర్ మ్యాన్ అయితే నాకు ఫ్రెండు. తనకిలా మ్యూటేషన్ అనేది స్టార్ట్ అయింది. సో, తనకి హెల్ప్ చేయడానికి మీరు ఈ విషయంలో నాకు హెల్ప్ చేస్తారా అని చెప్పేసి బ్రూస్‌ని తను అడిగి ఇంక్యుబేటర్‌ని అయితే క్రియేట్ చేస్తారు. అలా బ్రూస్ అండ్ పీటర్ అయితే ఆ ఇంక్యుబేటర్‌ని క్రియేట్ చేస్తారు. ఇంకా ఆ తర్వాత డిఓడిసికి సంబంధించి కొన్ని సీన్‌లుంటాయి. ఇంకా నెక్స్ట్ ఏమో మళ్ళీ స్కార్పియన్ అయితే జైలు నుండి తప్పించుకుంటాడు. డిఓడిసి మీద అటాక్ చేస్తాడు. ఇంకా మనం మూవీలో చూసినట్టే ఇక్కడ సీన్ ఉంటుంది. స్పైడర్ మ్యాన్ అయితే కంట్రోల్ తప్పిపోయి స్కార్పియన్ని బాగా అటాక్ చేస్తాడు. ఇంకా అప్పుడు అర్థమవుతుంది అక్కడ అటాక్ చేసింది స్కార్పియన్ కాదు, దీని వెనకాల ఎవరో ఉన్నారని చెప్పేసి. ఇంకా ఆల్రెడీ మూవీ స్టార్టింగ్లో టూమ్ స్టోన్ అయితే అటాక్ చేసి ఉంటాడు కదా. సో దీని గురించి టూమ్ స్టోన్కి ఏమైనా తెలిసి ఉంటుందని చెప్పేసి తనని అడగడానికి స్పైడర్ మ్యాన్ అయితే అక్కడికి వెళ్తాడు. ఇంకా టూమ్ స్టోన్ ని కలుస్తాడు. అప్పుడు స్పైడర్ మ్యాన్ తనను అడుగుతాడు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని చెప్పేసి. అప్పుడు టూమ్ స్టోన్ అంటాడు, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకైతే అర్థం కావట్లేదు, నేనైతే ఎప్పుడు ఇది చేయించలేదు అంటాడు. అప్పుడు స్పైడర్ మ్యాన్ కూడా ఇది అసలు అర్థమే కాదు, అసలు ఇతనేంది ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తన షాక్ లో ఉంటాడు. కానీ సడన్ గా చూస్తే తనలోకి ఎవరో పొసెస్ అయినట్టు మాట్లాడతారు. నా దారికి అడ్డు రావద్దు స్పైడర్ మ్యాన్, నువ్వు మళ్ళీ నా దారికి వచ్చావంటే ఎంజేని అయితే అటాక్ చేస్తా అని చెప్పేసి తను అంటాడు. ఇంకా అప్పుడు కూడా స్పైడర్ మ్యాన్కి అయితే ఇది ఎవరైనా అర్థం కాదు. ఇంక సడన్ గా తను నేను ఎంజేని అటాక్ చేస్తున్నా అని చెప్పేసి వెళ్తాడు. సిమిలర్ టు మూవీ ఉంటుంది, తను ఫాలో అవుతాడు కదా, ఆ ఎంటిటీ ఒక్కొక్కరిని క్రాస్ చేసుకుంటూ ఎంజేని అటాక్ చేయడానికి వెళ్తుంది. సేమ్ మూవీలో లాగే ఉంటుంది. ఇంకా లాస్ట్ కి క్రేన్ పైన హెలికాప్టర్ అయితే తన ఇరికిచ్చేసి ఎంజే దగ్గర అయితే స్పైడర్ మ్యాన్ వెళ్తాడు. ఆ తర్వాత ఎంజేని తను తీసుకెళ్తాడు. సిమిలర్ టు మూవీ జరుగుతుంది ఇదంతా. లాస్ట్ కి ఇదంతా జీన్ గ్రే అని చెప్పేసి రివీల్ అవుతుంది. ఇంకా ఎంజేని పనిషర్ దగ్గర ఉంచేస్తాడు. ఇంకా ఆ తర్వాత జీన్ గ్రే గురించి తనైతే రీసెర్చ్ చేస్తాడు. అండ్ ఎంజే తనకి ఇంక్యుబేటర్ లో హెల్ప్ చేస్తుంది. అండ్ ఆ ప్రాబ్లం అంతా రెక్టిఫై చేస్తుంది. ఇదంతా మనం మూవీలో చూసిందే. ఆ తర్వాత జీన్ గ్రే అయితే డిఓడిసి అటాక్ చేస్తుంది. హల్క్ అయితే నిద్రలేపేస్తుంది. అంటే మూవీలో చూపించినట్టు అంత సింపుల్ గా అయితే ఈ ఫైట్ ఉండదు. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లో మనం చూస్తాం కదా, అలా అదిరిపోయే ఫైట్ అయితే వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. ఈ లోపల పనిషర్ అయితే జీన్ గ్రే ని పట్టుకోవడానికి వెళ్తాడు. అలా ఫైట్ లో అయితే సిటీ బాగా డ్యామేజ్ అవుతుంది. మిలిటరీ అండ్ అక్కడ ఉండే లోకల్ సెక్యూరిటీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. ఫైట్ అయితే బీభత్సంగా ఉంటుంది. లాస్ట్ కి స్పైడర్ మ్యాన్ ని హల్క్ అయితే చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు స్పైడర్ మ్యాన్ అయితే హల్క్ కి నేను పీటర్ ని నన్ను ఏం చేయొద్దని చెప్పేసి గుర్తు చేస్తాడు. దాంతో తను కాన్షియస్ లోకి వచ్చి తను చేసిన డామేజ్ ని చూసి తను నార్మల్ అయిపోతాడు. ఇంకా ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ డిఓడిసికి అయితే వెళ్ళి ఆ ఇంక్యుబేటర్ అయితే జీన్ కి పెట్టేసి తనని ఆపేస్తాడు. జీన్ అప్పుడు సారా ఉంటుంది. ఇంకా పీటర్ ఏమో డిఓడిసి పర్సన్ ని సారా గురించి అడుగుతాడు. ఇంకా ఆ పర్సన్ ఏమో తనని మిస్లీడ్ చేస్తాడు. ఆ తర్వాత ఎంజే దగ్గరికి వచ్చాక పీటర్ ఎవరని చెప్పేసి ఎంజేకి తెలిసిపోతుంది. సిమిలర్ టు మూవీ ఉంటుంది ఇదంతా. ఇంకా జీన్ తనని కంట్రోల్ చేసినప్పుడు తనకి ఎలాంటి విషయాలు గుర్తులేదని చెప్పేసి చెప్తాడు. అప్పుడు స్పైడర్ మ్యాన్ కి తెలుస్తుంది ఆ డిఓడిసి పర్సనే ఫ్రాడ్ చేసి ఉంటాడని చెప్పేసి. ఇంకా అప్పుడు మనకు చూపిస్తారు జీన్ గ్రే యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ లో తన స్టోరీ అనేది మనకు ఇక్కడ చూస్తాం. అలా తనది ఇంకా తన సిస్టర్ ది స్టోరీ చూస్తాము. ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ తనని కాపాడడానికి అక్కడికైతే వెళ్తాడు. కాకపోతే మధ్యలో ద హ్యాండ్ అయితే తనను అటాక్ చేస్తుంది. ఇంకా ఫైట్ అయితే భయంకరంగా జరుగుతుంది. ఇంకా లాస్ట్ కి తెలిసిందే జీన్ అయితే ఓవర్ పవర్ అయ్యి అందరినీ కంట్రోల్ చేయాలని చూస్తుంది. ఇంకా అప్పుడు స్పైడర్ మ్యాన్ మీద కోపంతో తనైతే ది హ్యాండ్ తో అటాక్ చేపిస్తుంది. ఇక్కడ చేంజ్ ఏంటంటే అదే జైల్లో మనకు డే డెవిల్ కూడా ఉంటాడు. కానీ ఇక్కడ డే డెవిల్ అయితే జీన్ కంట్రోల్ చేయలేదు. జస్ట్ తన సెన్సెస్ వల్ల ఎలాగో జీన్ అయితే తను తోసేస్తాడు బయటికి. అలా డే డెవిల్ అయితే స్పైడర్ మ్యాన్ తో టీమ్ అప్ అవుతాడు. ఇది కేవలం నాకు వచ్చిన ఒక క్రేజీ ఐడియా మాత్రమే. అలా స్పైడర్ మ్యాన్ అండ్ డే డెవిల్ ఇద్దరు కలిసి ద హ్యాండ్ అయితే ఎదుర్కొంటారు. లాస్ట్ కి స్పైడర్ మ్యాన్ అండ్ డే డెవిల్ కూడా ఓడిపోతూ ఉంటారు. ఆ మూమెంట్ లో స్పైడర్ మ్యాన్ అయితే తన మ్యూటేషన్ ని యాక్టివేట్ చేసి అందరిని ఓడిచ్చేస్తాడు. ఇంకా లాస్ట్ కి జీన్ గ్రే దగ్గరికి వెళ్తాడు. ఇంకా మూవీలో లాగే జీన్ అయితే తను కన్విన్స్ చేస్తాడు. బట్ యాజ్ ఇట్ ఈస్ పనిషర్ అయితే జీన్ ని కాల్చబోయి స్పైడర్ మ్యాన్ ఇంకా పనిషర్ తనని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కొద్ది రోజులకి స్పైడర్ మ్యాన్ అయితే చనిపోతాడు. అని షాక్ అవ్వద్దు, ఇది కూడా ఒక స్టోరీలో ఒక భాగమే, చూడండి. ఇంకా తనకి ఫ్యూనరల్ అయితే పెడతారు. సిటీ మొత్తం తన గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. అలా తన ఫ్యూనరల్ అయితే జరుగుతుంది. కానీ అదే రోజు రాత్రి ఈవిల్ డెడ్ కెమెరా మూమెంట్ టైప్ లో ఒకటైతే పాక్కుంటూ గ్రేవ్ దగ్గరికి వెళ్తుంది. అది ఇంకేదో కాదు, మనం నో వే హోమ్ పోస్ట్ క్రెడిట్స్ లో చూసిన వెనమ్ సింబయోట్. అదైతే ఆ గ్రేవ్ లోపలికి వెళ్తుంది. అక్కడతో స్క్రీన్ అనేది బ్లాక్ అవుట్ అవుతుంది. అంటే ఇక్కడ పీటర్ చనిపోయిన తర్వాత వెనమ్ అయితే తనలోకి వెళ్ళి తనని మళ్ళీ రివైవ్ చేస్తుంది. తనని సీక్రెట్ వర్స్ లో అది తిరిగి తీసుకొస్తుంది. ఇక్కడతో మూవీ ఎండ్ అవుతుంది.
అండ్ అలానే పోస్ట్ క్రెడిట్స్ లో కూడా చాలా పెద్ద చేంజ్ ఉంది. అదేంటంటే ఎర్త్ కి ఇన్కర్షన్స్ అనేవి జరుగుతున్నట్టు మనకు చూపిస్తారు. కాకపోతే ఇది మన యూనివర్స్ కాదు, టోబీ మ్యాగ్వేర్ యొక్క స్పైడర్ మ్యాన్ యూనివర్స్. అది కూడా ఒరిజినల్ టోబీ కాదు, తనలాంటి వేరే ఆల్టర్నేట్ వర్షన్ ఉంటాడు. ఆ టోబీ యొక్క యూనివర్స్ అనమాట. ఆ యూనివర్స్ లో ఇంకా డాక్టర్ ఆక్టోపస్ బతికే ఉంటాడు అండ్ మన టోబీ మ్యాగ్వేర్ కూడా ఉంటాడు. సో ఇదంతా మనకు ఆ ఎర్త్ కొలైడ్ అవడం ఇవంతా స్టార్టింగ్ లో చూపిస్తారు. బట్ మనకు టోబీ మ్యాగ్వేర్ అయితే ఇక్కడ ఎక్కడ రివీల్ చేయరు. తన వాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్ లో వస్తూ ఉంటుంది. అక్కడ తను సడన్ గా ఒక స్విచ్ ఆన్ చేస్తాడు. అక్కడతో ఇది క్లోజ్ అవుతుంది. అంటే ఇక్కడ డూమ్స్ డే లో జరగబోయే ఆ ఈవెంట్ ని మనకి ఇక్కడ టీజ్ చేస్తారు. టోబీ మ్యాగ్వేర్ యొక్క స్పైడర్ మ్యాన్ అయితే ఆ ఇన్కర్షన్స్ కోసం ఫైట్ కి రెడీ అవుతున్నాడు. సో ఓవరాల్ గా నా వర్షన్ లో బ్రాండ్ న్యూ డే అయితే ఇలా ఉండాలి. నేనైతే ట్రైలర్స్, ప్రోమోస్ ఇవన్నీ చూసి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఎందుకంటే మనం ఆల్రెడీ భయంకరమైన ఫ్యాను. అందులోనూ మనం ఇలాంటి మూవీ ఛానల్స్ నడిపేటప్పుడు ఇంకా ఎంత ఇంట్రెస్ట్ గా ఉంటామో, మెయిన్ గా ఎంత థియరీస్ ఎక్స్పెక్ట్ చేస్తామో. సో ఆ డిసప్పాయింట్మెంట్ లో వచ్చిన స్టోరీనే ఇది. మాక్సిమం ఈ స్టోరీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ స్టోరీలో ఇంకా ఏమేమి చేంజెస్ ఉండాలో మీకు గానీ ఏమైనా ఐడియా ఉంటే కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి, నేను తెలుసుకుంటా. ఒరిజినల్ గా వచ్చిన మూవీ అయితే బాలేదని చెప్పను, బట్ నేనైతే ఫుల్ గా సాటిస్ఫై అవ్వలేదు. సో జస్ట్ ఊహించుకొని ఈ స్టోరీ అయితే నేను సాటిస్ఫై అయ్యా. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్ లో అయితే మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ ఈ స్టోరీ నచ్చుంటే మాత్రం పక్కా ఈ వీడియోని లైక్ చేయండి, మన స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కి షేర్ చేయండి. అండ్ తప్పకుండా మనలాంటి కంటెంట్ కి సపోర్ట్ ఇవ్వండి. చెత్త వీడియోస్కి వస్తున్నాయి రీచ్, సో దానివల్ల డిసప్పాయింట్మెంట్ తో అడుగుతున్నా. సో ఓవరాల్ గా అది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.